నమస్కారం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. బహుశా నీ గదిలో ఒంటరిగా చీకటిలో కూర్చుని ఉండొచ్చు. లేదా చేతిలో ఫోన్ పట్టుకుని నిన్ను నువ్వు మర్చిపోవడానికి ఏదో ఒక వీడియో చూస్తూ ఉండొచ్చు. కాని ఒక్క నిమిషం ఆగు. నీ గుండెమీద చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆలోచించు. నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావా? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నీకు నువ్వే ఒక శపథం చేస్తావు. రేపు ఉదయం 4 గంటలకి లేవాలి, ప్రపంచాన్ని జయించాలి, చదివి చించేయాలి అని. కాని తెల్లవారగానే ఏం జరుగుతుంది? ఆ అలారం మోగుతుంది. నువ్వు దాన్ని ఆపేస్తావు. ఇంకా కాసేపు అని ముసుగు తన్ని పడుకుంటావు. ఆ కాసేపు గంటలవుతుంది. సూర్యుడు నెత్తిమీదకు వస్తాడు. అప్పుడు లేస్తావు. నిద్ర లేవగానే ఫ్రెష్గా అనిపించదు. మనసులో ఏదో తెలియని బరువు, గిల్టీ ఫీలింగ్. ఛీ, ఈరోజు కూడా టైం వేస్ట్ చేశాను, నా బతుకు ఇంతేనా అనే నిరాశ. అద్దంలో నీ మొహం నువ్వు చూసుకోవడానికి కూడా సిగ్గువేస్తుంది కదా. అయినా సరే మళ్ళీ అదే ఫోన్, అదే సోషల్ మీడియా. వేరే వాళ్ల సక్సెస్ చూస్తావు. వాళ్ళు కార్లు కొంటున్నారు, వాళ్ళు ఫారిన్ వెళుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు మాత్రం ఆ 4 గోడల మధ్య అదే పాత బనియన్ వేసుకుని భవిష్యత్తు ఏమవుతుందో తెలియక భయపడుతూ బతుకుతున్నావు. నిన్ను నువ్వు ఇలా అడుగు మిత్రమా, ఇంకెన్నాళ్ళు ఈ నరకం, ఇంకెన్నాళ్ళు ఈ దాగుడుమూతలు అని. ద ఇన్సల్ట్, సొసైటీ అండ్ ద అన్ఎంప్లాయిడ్ ట్యాగ్. నీకు తెలుసా, ఈ సమాజం చాలా విచిత్రమైనది. నువ్వు గెలిస్తే చప్పట్లు కొడుతుంది. కాని నువ్వు ఓడిపోతే మాత్రం నిన్ను చూసి జాలిపడదు, నవ్వుకుంటుంది. బయట ఎవరైనా బంధువులు కనిపిస్తే చాలు, నువ్వు తలదించుకుని వెళుతున్నావు. ఎందుకు? ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నావు బాబూ, నెక్స్ట్ ఏంటి, ఇంకా జాబ్ రాలేదా అని ఎక్కడ అడుగుతారేమోనన్న భయం. ఒకప్పుడు నిన్ను చూసి గర్వపడిన ఫ్రెండ్స్ ఇప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో నువ్వొక ఫెయిల్యూర్ కాబట్టి. నీ జేబులో డబ్బుల్లేనప్పుడు నువ్వు మాట్లాడే ఏ మాటకు కూడా అసలు ఏమాత్రం విలువ ఉండదు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే అందరూ కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా తిరుగుతుంటారు. నువ్వు మాత్రం ఒక మూల ఎవరి కంటపడకుండా దొంగలా దాక్కుంటున్నావు. నీ దగ్గర డబ్బుల్లేవని కాదు, నీ దగ్గర ఆత్మవిశ్వాసం లేదు. ప్రతిరోజు ఎవరో ఒకరు నిన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. వీడికి వయసు వచ్చేసింది కాని బుద్ధి రాలేదు అని పక్కింటివాళ్లు అనుకుంటుంటే నీ చెవిలో పలుకులు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది కదా. ఆ బాధను నువ్వు ఎవరికీ చెప్పుకోలేవు, బయటపడి ఏడవలేవు. దిండులో మొహం పెట్టుకుని కన్నీళ్లు తుడుచుకోవడం తప్ప నువ్వు ఏం చేయలేకపోతున్నావు. గుర్తుంచుకో, పేదవాడి కోపానికి, నిరుద్యోగి బాధకి ఈ ప్రపంచంలో ఏమాత్రం విలువేలేదు. ద సాక్రిఫైస్, ద పేరెంట్స్, ది ఎమోషనల్ పీక్. కాని ఈ ప్రపంచమంతా నిన్ను అసహించుకున్నా నిన్ను ఇంకా నమ్ముతున్న 2 ప్రాణాలు ఉన్నాయి. వారే మీ అమ్మ, నాన్న. ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ నాన్నని గుర్తు చేసుకో. ఆయన చెప్పులు ఎప్పుడైనా గమనించావా? బాగా అరిగిపోయి ఉంటాయి. ఆయన షర్టు కాలర్ వెలిసిపోయి ఉంటుంది. ఎందుకు? ఆయనకి కొత్త బట్టలు వేసుకోవడం ఇష్టం లేకనా? కాడు. ఆయన దాచుకున్న ప్రతి రూపాయి నీ చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం, నీకు ఎగ్జామ్ ఫీజు కట్టడం కోసం ఖర్చు చేస్తున్నారు. రోజంతా ఆఫీసులోనో పొలంలోనో ఎండలో కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి అలిసిపోయిన కళ్లతో నిన్ను చూస్తారు. ఆ కళ్లల్లో ఏం కనిపిస్తుంది నీకు? నా కొడుకు ఏదో ఒకరోజు నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేస్తాడు అనే ఆశ కనిపిస్తుంది. మరి అమ్మ? ఒంటింట్లో పొగలో, వేడిలో కాలుతూ నీకు ఇష్టమైన వంట చేస్తుంది. నువ్వు జాబ్ రాక ఇంట్లో కోపంతో అరుస్తుంటే తిరిగి ఏమీ అనకుండా నీకు అన్నం కలిపి పెడుతుంది. వాళ్లకి ఏం కావాలి? నీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. నాన్నా నాకు జాబ్ వచ్చింది అని నువ్వు చెప్పే ఒక్క మాట కోసం వాళ్లు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాని నువ్వు ఏం చేస్తున్నావు? ఆ ఫోన్లో రీల్స్ చూస్తూ వాళ్ల కష్టాన్ని, వాళ్లు నీమీద పెంచుకున్న నమ్మకాన్ని రోజూ చంపేస్తున్నావు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్న ప్రతి నిమిషం మీ నాన్న ఆయుష్ని తగ్గిస్తున్నట్టే లెక్క. ఇది వినడానికి చేదుగా ఉంది కదా, కాని ఇదే నిజం. మీ నాన్న తల ఎత్తుకుని తిరగాలా, లేక అందరి ముందు అప్పుల కోసం తలదించుకోవాలా? అది నిర్ణయించాల్సింది నువ్వే.
చాప్టర్ 4 ద రియాలిటీ చెక్ నో మోర్ టీయర్స్. చూడు మిత్రమా, ఇకనైనా ఏడవటం ఆపేయ్. కన్నీళ్లు పెట్టుకుంటే కష్టాలు తీరిపోతే ఈ పాటికి అందరూ కోటీశ్వరులు అయ్యేవారు. నిన్ను ఓదార్చడానికి ఎవరూ రారు. దేవుడు కూడా కష్టపడేవాడికే సహాయం చేస్తాడు. నీకు పోటీగా లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడితే 100 పోస్టులకి 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఆ 10 లక్షల మందిలో నువ్వు ఎందుకు గెలవాలి? నీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? బద్ధకమా? వాయిదా వేయడమా? భయమా? వీటితో నువ్వు యుద్ధం గెలవలేవు. నీ పరిస్థితి మారాలంటే నీ ప్రవర్తన మారాలి. నువ్వు చదువుతున్న చదువు, చేస్తున్న ప్రిపరేషన్ టైంపాస్ కోసం కాదు. ఇది ఒక యుద్ధం. నీ దారిద్ర్యం పోవాలంటే నీ చేతిలో ఒక అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి. నీకు గౌరవం దక్కాలంటే నీ సంతకానికి విలువ రావాలి. అది ఊరికే రాదు. దానికోసం నువ్వు రక్తం చిందించాలి, నిద్ర త్యాగం చెయ్యాలి. చాప్టర్ 5 ది అప్రైజింగ్ మోటివేషన్ అండ్ అగ్రెషన్. లే, ఇప్పుడే లే. గడిచిపోయిన కాలాన్ని నువ్వు ఏం చేసినా కూడా అస్సలు వెనక్కి తీసుకురాలేవు. కాని రాబోయే భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఈ రోజునుంచి కాదు, ఈ క్షణం నుంచి నీ కొత్త జీవితం మొదలవ్వాలి. నీ ఫోన్ పక్కనే పడేయ్, పుస్తకం చేతిలోకి తీసుకో. నీకు నిద్ర వస్తోందా? మొహం మీద నీళ్లు కొట్టుకో. నీకు విసుగు వస్తోందా? మీ నాన్న కష్టాన్ని గుర్తుచేసుకో. నీకు భయం వేస్తోందా? నిన్ను అవమానించిన వాళ్ల మొహాలు గుర్తుచేసుకో. నీ గెలుపు ఒక సమాధానం అవ్వాలి. నిన్ను నువ్వు వేస్టు అన్న నోళ్లే రేపు మావాడే అని చెప్పుకునేలా చేయాలి. నువ్వు మామూలు మనిషివి కాదు. నీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని నిద్రలేపు. రోజుకి 10 గంటలు కాదు, 15 గంటలు కష్టపడు. కళ్ళు మండనివ్వు, ఒళ్ళు నొప్పులు రానివ్వు, తల పగిలిపోనివ్వు. కాని ఆపకు. విజయం నీ తలుపు తట్టేవరకు విశ్రమించుకు. చాప్టర్ 6 ద విజన్. ఊహించుకో, ఒకరోజు రిజల్ట్స్ వచ్చాయి. లిస్ట్లో నీ పేరు ఉంది. నువ్వు పరుగున వెళ్ళి మీ అమ్మకి ఆ విషయం చెప్పావు. ఆమె కళ్లల్లో వచ్చే ఆనంద భాష్పాలు, మీ నాన్న గర్వంగా 10 మందికి చెప్పుకునే ఆ మాటలు. ఆ క్షణం ముందు ఈరోజు నువ్వు పడే కష్టం చాలా చిన్నది. ఆ రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాని అది రావాలంటే నువ్వు ఇప్పుడు కూర్చోవాలి, చదవాలి, పోరాడాలి. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. చరిత్ర సృష్టించడానికి సిద్ధమా? షో దెమ్ హూ యు ఆర్. జై హింద్. ఆల్ ద బెస్ట్.